హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాలికి తిరిగి స్వాగతం అండి. ఇంగ్లీష్ క్లాస్ సెషన్ 4. ఈరోజు ఇంగ్లీష్ క్లాస్లో నౌన్ ఫార్మ్స్, ప్రొనౌన్ ఫార్మ్స్, వర్బ్ చెప్తున్నాను. నౌన్ ఫార్మ్స్, ప్రొనౌన్ ఫార్మ్స్ ఇంతకుముందు చెప్పాను కదా అని మీరు అనుకోవచ్చు. ఆ సెషన్లో చెప్పిన వాటికంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి దీనిలో. ప్లస్ ఇంకా చెప్పమని, ఇంకా వివరంగా చెప్పమని అడిగారు. దానివల్ల దీంట్లో ఎడిషనల్గా ఎక్స్ట్రాగా ఏమున్నాయో అవన్నీ చెప్తున్నాను. అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజున వర్బ్ అంటే క్రియ. ఈరోజు క్రియకి సంబంధించింది కూడా తెలుసుకుందాం. సో ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. నౌన్ ఫార్మ్స్. నౌన్స్ కెన్ బి యూస్డ్ ఇన్ అ వెరైటీ ఆఫ్ వేస్. రకరకాలుగా వాడచ్చండి లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అంతేకాకుండా దే కెన్ బి కేటగరైజ్డ్, అంటే వాటిని పార్ట్స్ కింద కూడా చేయొచ్చు. ఈ గ్రూప్ కింద, ఆ గ్రూప్ కింద అని విభిన్న రకాలుగా కూడా దాన్ని విభజించవచ్చు. ద ఫాలోయింగ్ టేబుల్ ఈజ్ అ లిస్ట్ ఆఫ్ ద 8 మోస్ట్ కామన్ కేటగిరీస్ ఆఫ్ నౌన్స్. 8 రకాలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి నౌన్స్లో? టోటలీ 8 ఉన్నాయి. మనం ఆల్రెడీ 4 చెప్పుకున్నాం కదా, 8 ఉన్నాయి. For each kind of the noun, the chart provides a brief definition and examples. ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి వివరాలు, మీకు దాని యొక్క డెఫినేషన్, మీనింగ్, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, ప్రొనౌన్, ఈ 4 మనం చూసినవే. సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్, కాంపౌండ్ నౌన్, కాంక్రీట్ నౌన్. అంతేకాకుండా ఎక్స్ట్రా ఇంకొకటిగా ఉంది కలెక్టివ్ నౌన్ అని చెప్పి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా చెప్తాను ఇందులో నేను. సింగులర్ నౌన్ అంటే ఏకవచనంతో ఉన్నటువంటి నామవాచకాలు. ఇవేంటివో చూద్దాం. 1 person ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. ఏదైనా ఒక వస్తువు లేదా చోటు లేదా స్థానము లేదా ఒక వ్యక్తి గురించి, ఒకే వ్యక్తి గురించి ఏదైనా ఒకటి మాత్రమే చెప్పేటటువంటిది. ఉదాహరణకి ఐరన్, ఒకటే ఐరన్, మెక్సికో, అట్లా. ఇక ప్లూరల్ నౌన్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండేది, బహువచనంతో కూడింది. మోర్ దాన్ 1 place ఆర్ పర్సన్ ఆర్ థింగ్. రూమ్స్, రోజెస్, గులాబీలు. రోజ్ అంటే గులాబీ, గులాబీలు అంటే రోజెస్, దాని పేరు. రూమ్ అంటే సింగిల్ది, రూమ్స్ అంటే ప్లూరల్ అనమాట. అట్లాగా కాంపౌండ్ నౌన్. నౌన్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 or more words. ఒకటి కంటే ఎక్కువ వాడేటటువంటి దాన్ని, ఎక్కువ పదాలు వాడేటటువంటిది కాంపౌండ్ నౌన్. దే ఆర్ ఆఫెన్ అప్రోప్రియేట్ బట్ నాట్ ఆల్వేస్. అంటే ఇప్పుడు ఇండియన్ వేరే పదము, ఓషన్ వేరే పదము, అలా కలిపితే ఇండియన్ ఓషన్ అనమాట. 2 నౌన్స్ కలిపితే దాన్ని కాంపౌండ్ నౌన్ ఉంది. ఇక కాంక్రీట్ నౌన్ అంటే ఏ నౌన్ దట్ హ్యాస్ 5 senses ఆఫ్ పర్సెప్షన్. అంటే మన పంచేంద్రియాలని ఉపయోగించి చెప్పేటటువంటిది. ఉదాహరణకి హెయిర్, స్మెల్. ముక్కు ఏం చేస్తుందండి? వాసనని చూస్తుంది. వాసన అనేది పేరు కదా. అలాగా హెయిర్, వెంట్రుకలు లేదా జుట్టు. ఇక కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే గుంపుగా పెట్టేటటువంటిది, చాలా ఇంపార్టెంట్. రిఫర్స్ టు ఎ బంచ్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ప్లేస్ ఆర్ యానిమల్ ఆర్ థింగ్. ఒక వస్తువు లేదా, ఉదాహరణకి బొకే అన్నాం కదా, ఇప్పుడు ఒక పువ్వు కంటే ఒక గుంపుగా ఒక పువ్వులు పెట్టినప్పుడు బొకే అంటాం కదా, ఫ్లవర్ బొకే అని. అట్లాగా ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే గ్రూప్గా ఉండేటటువంటివి. ఇక ప్రొనౌన్స్లో, ప్రొనౌన్స్ ఫార్మ్స్లో పర్సనల్ నౌన్స్ అని చెప్పి, పర్సనల్ ప్రొనౌన్ అని చెప్పి ఉంటుంది. దీనిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్ అంటామండి. ఫస్ట్ పర్సన్ అంటే నేను. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఉపయోగపడుతుంది, ప్లస్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, 3 ఉండే. ఫస్ట్ పర్సన్ అంటే ఎప్పుడు నేను, మీ గురించి మాట్లాడేటప్పుడు మీరు అవుతారు. మీరు కాకుండా అంటే ఐ, నేను. ఐలో సింగులర్, నేను ఒకటే వ్యక్తిని కాబట్టి సింగులర్ ఐ వస్తుంది. ప్లూరల్ నన్ను మించి వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము, వి అంటే మేము. సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చి నువ్వు. కానీ సెకండ్ పర్సన్ ప్లూరల్ కూడా యు అంటే నువ్వు. ఒకరికంటే ఎక్కువ ఉన్నా కూడా మీరు అన్నప్పుడు కూడా యు అనే మాట్లాడతాం ఇంగ్లీష్లో. ఇక థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చి హిమ్ లేక హర్. దానికి అతను లేదు ఆమె. దానికి ప్లూరల్ వచ్చి వాళ్ళు లేదా వారు. ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఇంకొకటి మీ అంటే నేను. కొన్ని కాంటెక్స్లో కూడా మారుతూ ఉంటుంది. ఐ బదులు మీ అని పెడతాము. మీ, ఇట్స్ మీ అంటాము. అట్లాగా మీ అంటే నేను. మళ్ళీ అజ్, మనము. మనము కూడా ప్లూరలే. యూకి మళ్ళీ యూనే ఎప్పుడు. ఇక నెక్స్ట్ వచ్చి అదర్ ప్రొనౌన్స్. ఇక వేరే రకాలు ఏమున్నాయో చూద్దాం. పొసెసివ్, రిఫ్లెక్సివ్, రెసిప్రోకల్, రిలేటివ్, డెమాన్స్ట్రేటివ్, ఇంట్రాగేటివ్, ఇండెఫినిట్. పొసెసివ్ అంటే దేనికైనా సంబంధించినటువంటిది, అంటే పొసగి ఉండడం. మైన్, యువర్స్, అవర్స్, దేర్స్. నాది, నీది, వాళ్ళది, అతనిది, అట్లాగా. దిస్ బుక్ ఈజ్ మైన్. ఉదాహరణకి ఈ పుస్తకము నాది, నాకు సంబంధించినటువంటిది. రిఫ్లెక్సివ్ అంటే మై సెల్ఫ్, నాకు సంబంధించినటువంటిది, నేను అని చెప్పే. మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దానికదే, దేనికదే అని చెప్పేటటువంటిది రిఫ్లెక్సివ్. ఉదాహరణకి ఐ రోట్ ఇట్ బై మై సెల్ఫ్, ఇది నా అంతట నేనే రాశాను.
అనేటటువంటి రెసిప్రోకల్ అంటే రివర్స్లో వచ్చేటటువంటిది, ఉల్టా అంటాం కదా అట్లాగా. ఈచ్ అదర్ ఒకళ్ళకొకళ్ళు, వన్ అనదర్ ఇంకొకరు, అట్లా లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్ ఒకరికొకరు సహాయం చేసుకుందాము. రిలేటివ్ అంటే సంబంధించినటువంటి సంబంధమైన. దట్ విచ్ హూ హూజ్ అనేటువంటి ఉదాహరణ అలాంటి వర్డ్స్ సబ్ క్లాస్ వర్డ్స్ అనమాట. ఇట్ ఈస్ హీ హూ రోడ్ దిస్ బుక్, అది అతను, ఈ పుస్తకం రాసింది ఎవరు, అతను. ఇక డెమాన్స్ట్రేటివ్ అంటే దేని గురించి వివరించి చెప్పేటటువంటిది. దిస్ దట్ దీస్ దోస్ అనేది అంటే దట్ ఈజ్ మై న్యూ హౌస్, దేనికైనా చూపించి చెప్తాం, ఇది నా కొత్త ఇల్లు. దట్ ఈస్ మై న్యూ హౌస్, అది నా కొత్త ఇల్లు. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చనింగ్, ఇంటరాగేషన్ చేయడం అంటారు కదా, క్వశ్చనింగ్. వెన్, వాట్, వై, హూ, వేర్, దీస్ ఇవన్నీ దాని కిందకు వస్తాయి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్, దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి, అందులో వాట్ అనేటువంటి వర్డ్. ఇండెఫినిట్ అంటే ఖచ్చితంగా ఇది కాకుండా వేరే ఏదన్నా అని చెప్పేటటువంటిది, ఖచ్చితమైనది కాకుండా ఉండేటువంటిది. ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, ఎనీవన్ ఎవరైనా కావచ్చు అని చెప్పేటటువంటిది. సంథింగ్స్ ఫిషీ, ఇక్కడ ఏదో అర్థం కావడం లేదు ఖచ్చితంగా, కానీ ఫిషీ అంటే ఏదో ఉడుకుతోంది అంటాం కదా అట్లా. సంథింగ్స్ ఫిషీ, ఏదో అర్థం కాని ఉంది ఇక్కడ, ఏదో సంథింగ్ జరగబోతోంది. లేదా సంబడి, ఎవరో చేశారు, సంబడి హ్యాస్ డన్ దిస్, ఎవరో చేశారు ఇది టాస్క్ అని చెప్పేటటువంటిది ఇండెఫినిట్. ఈ ఈ ప్రొనౌన్ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చి టెన్సెస్, కాలాలు ఎలా ఉంటాయో చూద్దాము. పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్, పాస్ట్ పార్టిసిపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇంకా చెప్పాలంటే దీనిలో మొత్తం 12 రకాలు ఉన్నాయి, మీకు అన్ని వివరంగా చెబుతాను. కానీ టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. టెన్స్ ఈజ్ ద కండిషన్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ టైం, ఆ సమయాన్ని, ఆ సిచ్యువేషన్ని లేదా ఆ పరిస్థితుల్ని వర్ణించి చెప్పేటటువంటిది టెన్స్. దానికి తగ్గట్టుగా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలండి. ఆ టెన్సెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, అది లేనిదే సెంటెన్స్ కరెక్ట్ అవ్వదు. గ్రామర్లో అతి ముఖ్యమైనటువంటి భాగము టెన్సెస్. దీని తర్వాత మనము దీని గురించి నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాము, ఎందుకంటే ఇది జస్ట్ అన్ ఇంట్రొడక్షన్ సెషన్ ఫర్ టెన్సెస్. దీని తర్వాత దీంతో కూడి ఇంక్లూడ్ అయి ఉన్నటువంటిది వర్బ్ అంటే ఏంటండి, క్రియ అంటే డూయింగ్ ఆర్ యాక్షన్ వర్డ్, పనిని తెలుపునది, ఏదైనా ఒక పనిని, కార్యమును తెలుపునటువంటిది క్రియ, వర్బ్. చాలా ఇంపార్టెంట్ కదా. ఉదాహరణకి రన్ నడక, వాక్ రన్ పరుగు, వాక్ నడక, స్లీప్, ఈట్, రైట్, లెర్న్, లిజన్, క్లాప్, పెయింట్, గో, కమ్. ఒకటేంటండి పనులు ఎన్నో రకాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవడానికి మనకి సమయం కూడా సరిపోదు. ఇక వర్బ్ టైప్స్, రకాలు, క్రియల్లో రకాలు, మెయిన్ ఫార్మ్స్ మొత్తం దెర్ ఆర్ టోటలీ 12 టైప్స్, మొత్తం 12 రకాలు ఉన్నాయండి. ఇందులో V1, V2, V3, V4, V5 అనేటువంటి మెయిన్ టైప్స్. ఈ అతి ముఖ్యమైనటువంటి వాటి గురించి మనం ఇంకా వివరంగా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ విత్ టెన్సెస్తో కలిపి మనం మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ సెషన్లో దీని గురించి ఇంకా వివరంగా చెబుతాను. ప్రస్తుతం వర్బ్, టెన్సెస్ ఏవైతే చెప్పానో వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ దీనిలో వర్బ్కి సంబంధించి వర్బ్ కాంజుగేషన్ అంటే వర్బ్ కెన్ చేంజ్ ద ఫార్మ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అంటే 4 రకాలుగా దానికి తగ్గట్టు మారుతూ ఉంటుంది వర్బ్. మూడ్, సబ్జెక్ట్, మూడ్, టెన్స్ మరియు వాయిస్. అంటే ఆ సబ్జెక్ట్ ఏదైతే జరుగుతుందో అది, దాని యొక్క సిచ్యువేషను, దాని యొక్క యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని ఉంటాయి, దానికి తగ్గట్టు వర్బ్ మారుతూ ఉంటుంది ఆ వర్బ్ టెన్స్. సో ఇవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. హోప్ యూ ఆల్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ మిస్, అండ్ ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్. బాగా ప్రాక్టీస్ చేయండి.